ఓ పనుకున్నాడు అయినా ఎక్కడ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు? బాడా అన్నా అన్నా అన్న పడుకున్నాడని చెప్పాలి కదా, నేను తర్వాత వద్దును అంటే నాకు తెలియదు కదా. గేమ్ బాక్స్ ఇట్లా వచ్చినావు చిన్న పని ఇబ్బంది కలగైపోతున్నా అంటే పని కూర్చో. గేమ్ బాక్స్ ఇబ్బంది కలగైపోతున్నా అంటే పని కూర్చో. గేమ్ బాక్స్ కొంచెం నువ్వు దూరంగా వెళ్తావా? పర్సనల్ ఉండే పర్సనల్ ఏముంది చెప్పు అనుడే ఎప్పుడు మీతోనే ఉంటా అన్న. ఉంటాడులే కానీ చెప్పు. అదే అక్కడ ఫ్లైట్ పడిపోవడం చూసాను అన్న. ఏడ పడిపోవడం చూసినా అక్కడ ఉంటది కదా ఉండు. ఏడ పడిపోవడము అక్కడ గ్రౌండ్ ఉంది కదన్న, చెట్లలో పడిపోయింది అన్న. అక్కడ నిన్న ఏమైందంటే నైట్ పడడం చూసి సామాన్లు ఎత్తుకెళ్ళిపోయాను. ఇంజిన్ కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కదన్న, పెద్ద పెద్దవి అవన్నీ ఎత్తుకెళ్ళిపోయాను మొత్తం. ఎవరు తెలియదు అది ఇంకా తెలియదు. ఎవరు తెలీదు నీళ్ళు తప్పుకొని నువ్వు ఇది ఎవరి దిల్లే ఈడు నొక్కేస్తాడు మెత్తిగా. ఇది ఎవరి దిల్లే ఈడు నొక్కేస్తాడు మెత్తిగా. మూసుకొని నువ్వు కొట్టావు అని చెప్పు. ఫ్లైట్ అది పడిపోయడానికి కారణం నువ్వేం చెప్పు. సామాన్లన్నీ మూసుకొని తెచ్చి ఇక్కడ పెట్టని చెప్పు. అంత మాదే. నువ్వు ప్లాన్ వేసి మొత్తం ఫ్లైట్ పడేదానికి కారణం నువ్వేం చెప్పు. కూర్చో. సామాన్లు ఆడున్నాయి ఇవన్నీ నీకెందుకు చెప్పాలి? మర్సాను కడుతున్నా రగలు లేకుండా మర్సంగానే చెప్తున్నా, నీకెందుకు చెప్పాలి? ఆడ పడే ఫ్లైట్ పడడం నువ్వు అప్పుడే ఉండు. ఏమేమి తీసిపోయినావు? ఏమేమి దొరికినాయి? ఇంజన్ పెద్దది ఒక లారీలో పట్టుకెళ్ళాం. ఇంజన్ లో నాకు తెలిసి కాపరు, గోల్డ్, ప్లాటినము, ఇంజన్ తయారయ్యేది ఒకటి కాదు. లోపల చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయని టాక్. నువ్వు ఎతకలేదా పోయి? ఇంకా లేదు. ఎవరికని చెప్పినావా? లేదు నాకేనా ఫస్ట్ చెప్పి? ఫస్ట్ మీకే. మర్సానంగా అడుగుతున్నాము. అందులో చనిపోయారు. అది చనిపోయిన వాళ్ళు మనం రిటర్న్ తేలేంలే కానీ సూట్ కేసు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు అందులో. ఆ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవరెవరు ఎక్కినారు అనేది కూడా డీటెయిల్స్ తెలుసు. అవన్నీ ఆడ ఏమేమి ఉన్నాయి పక్కన పెట్టి నువ్వు తీసిపోయినట్టు ఏమేమి ఉన్నాయని అక్కడ ఉన్ని చైన్లు ఆ సరుకు ఇడిచిపెట్టాడు ఉండేది. సూట్ కేసు అవన్నీ ఇడిచిపెట్టి నువ్వు తీసపోయిన మొత్తం అంతా ఐరన్ సరుకు అంతా తీస్తాం అన్న. ఏడ పెట్టావు? ఎన్ని గుండెకాయలు ఫ్లైట్ పడడమే నేను 6 నుంచి స్కెచ్ చేస్తాను. అట్లా పోతుంది. వాడు పైన కూర్చొని కొలతలు వేస్తాడు. ఈడికి ఎంత పోతుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది అని. దాన్ని కొట్టడం ఎట్లా కొట్టినాం తెలుసా? క్యాటర్ బాల్ తో కొడితే ఫ్లైట్ కూలిపోయింది తెలుసా? క్యాటర్ బాల్ తో కొడితే ఫ్లైట్ కూలిపోయింది మళ్ళా. అబ్బా సూపర్. నువ్వు చూడలే రాత్రి ఎట్లా కొట్టినాడు? అవన్నీ సామాన్లు ఏడున్నాయి. మరి రాత్రి ఎందుకు తీసుకోలేదు సామాన్లు? నువ్వు సైలెంట్ గా అప్పుడు పోయి ఎత్తుకూడదు, తీసుకోకూడదని. అట్లా అర్థమైందా? జనాలు వస్తారు అని మాకు తెలుసు కాబట్టి అందుకే ఇట్లా టైంలో తీసుకోవాలని మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనీసం ప్లాస్టిక్ అయినా ఉంది, లేకపోతే వాళ్ళు కూడా వచ్చి పడిపోతుంది. ఇప్పుడు సూట్ కేసు ఉంది, డబ్బులు తప్పదే. తీసుకునేది నేను, నువ్వు కాదు. పడేసింది నేను. ఎందుకంటే నేను రాత్రి ఎప్పుడు పడిందో ఎప్పుడు తెచ్చుకోలేదు వాని ఇష్టం. నువ్వు ఎట్లా పరిగెత్తినావు సంబంధం లేకుండా? భయం లేదు ఇంకేమన్నా. మొత్తం సామాన్లు పెట్టలేదనుకో నేనెందుకు పెట్టాలి? అసలు కష్టపడి తీసుకొని డబ్బులు ఇచ్చి అన్ని చేయించుకుంటే నేనెందుకు అవ్వాలి? ఎవడు నువ్వు ఫ్లైట్ గేమ్స్ గాల్లో పోయే ఫ్లైట్ కి అది పడేసి అంత ఈజీ పడుతుంది. క్యాటర్ బాల్ తో కొడితే అలా పడుతుంది. ఫ్యాన్ కొడితే పడింది ఏమే? ఫ్యాన్ కొడితే పడింది ఏమే?
గానాకనా నువ్వేమన్నా ఎంత స్పీడ్ తిరిగే ఫ్యాన్ అయినా యాదో రోజు పడిపోవాల్సిందే అర్థమైందా దానికి వాడు చాలా ప్లాన్ వేసి స్కెచ్ ఎట్లా పోతున్నారు, ఎవరు ఎక్కినారు, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కినారా, డబ్బులుండే వాళ్ళు ఎక్కినారా, నాకు తెలుసు సౌకర్యాలు ఎక్కినారా, బీదోళ్ళు ఎక్కినారా, మరి అందరికి కౌంటింగ్ చేసి వాళ్ళు ఎక్కినప్పుడు ఆ 6 నెలలు ఎంతమంది ఎట్లా పోతారు, ఎట్లా పడేయాలి, ఏడ పడేయాలి, ఎక్కడ రూట్ లో అవన్నీ ఎందుకులే. ఆ ఇంజన్ వీడు బండి తగిలించుకోవాలని చూస్తా. బండికి ఫ్లైట్ ఇంజన్ బండికి ఫ్లైట్ ఇంజన్ బండికి మా ఇష్టం వాడి ఇష్టం అది. బండికి తగిలిస్తారా ఫాస్ట్ వాడి ఇష్టము. నా ఇష్టమో తగిలిస్తారా నువ్వు ఏడవి ఇంజన్ నువ్వు మర్యాదంగా మర్యాదంగా చెప్తానా నీటి చెప్పి ఏమేమి చెప్పు. మొత్తం డోర్ నువ్వే పెట్టుకో. వద్దు వేసేది దబ్బడి వేసేద్దు మన మ్యాటర్ ఏంటి ఏముండో ఏమేమి డోర్ నువ్వు పెట్టుకో. మొత్తం స్టీరింగ్ కార్ కి వేసుకుంటావు స్టీరింగ్ తీసుకొని నువ్వు పెట్టుకో. ఏం చెప్తావు స్టీరింగ్? బ్యాటరీలు పెద్ద పెద్ద ఉన్నాయి, మోటార్లు వాడు రాసుకున్నాడు పేపర్ లో అవన్నీ బ్యాటరీలు కావాలి. బ్యాటరీలు దేనికి నీకు లైట్ వేసుకుంటామో ఏం వేసుకుంటాం నీకెందుకు ఫోన్ పెట్టుకుంటాడు బ్యాటరీ నీకెందుకు అవన్నీ కదా. నువ్వు అన్ని కదా సీట్లు కిటికీలు అనుకుంటూ కూర్చో. అవి కాదు సరుకు చెప్పు. మెయిన్ బంగారు, డబ్బు, లేదా గోల్డ్, ప్లాటినము, యురేనియము, సిలికాన్, ఇవన్నీ చెప్పు. సిలికాన్ గురించి ఐడియా ఉంది కదా? చెప్పు. కోట్ల సౌకర్యం అసలు నీకు ఇచ్చే సమస్య లేదు. ఇచ్చేదేం లేదు, ఇచ్చేదేం లేదు. ఫస్ట్ ఈ నుంచి కదిలేదు ఉండదు. ఫస్ట్ నువ్వు మర్యాద అసలు అవి ఎక్కడ ఉన్నాయి నీకు తెలుసా? ఎవరు ఏసీ వాడు చూడు అది అందనోడు అంత పెద్ద ఎత్తున్న ఫ్లైట్ అందించుకుని కొట్టినాడంటే వదిరావు గుండెల్లో దమ్ము. నోడు అంత పెద్ద ఎత్తున్న ఫ్లైట్ అందించుకుని కొట్టినాడంటే వదిరావు గుండెల్లో దమ్ము. సరే ఏమేమి తీసుకున్నావు చెప్పు. మొత్తం గోల్డ్ ఉంది అందులో. ఎంత ఉంది అసలు ఈడెక్కడ ఉంటే చెప్పను. వాడే ప్లాన్ వాడే మొత్తం అలాగైతే నీకు ఎంత ఉందో తెలుసు కదా, అందులో ఎంత ఉంది చెప్పు. ఎవరెవరు ఎక్కిండొచ్చు కొంతమంది అట్లా. మొత్తం ప్లాటినం కొంచెం ఉంది, కేజీ అలా. డైమండ్స్ ఉన్నాయి. ప్లాటినం కేజీ అంటే అదే 1600 కోట్లు. ఇంత కోట్ల డబ్బును తీసుకొని బతకాలి ఏమన్నా, ఇంత కోట్ల డబ్బును తీసుకొని బతకాలి ఏమన్నా చెప్పు. కావాలంటే పార్ట్నర్షిప్ మీ కష్టం. సీట్లో అది కిటికీలు బెల్టులు నువ్వు వేసుకునే పెట్టుకో. చిన్నపిల్లల సైజులు కూడా ఉన్నాయి, కావాలంటే చెడ్డీలు గట్ట. చెడ్డీలు అంటే సూట్ కేసులు అన్ని ఎత్తికినాడు. చిన్నపిల్లలు చెడ్డీలు ఇస్తాడంటే అంటే సూట్ కేసులు ఉంటాయి. కాస్ట్లీ ఐటమ్స్ చెప్పు. కాస్ట్లీ అలా చెప్తావా? ఏం నీవే అవి తెచ్చుకుంటే అయిపోతుంది. మరి ఆడ ప్లాన్ వేసినోడు, అంతమంది ప్రాణాలు తీసినోడు ఆడ నిలబడి ఉన్నాడు. చెప్పాలా మళ్ళీ నీకు చెప్పాలా ఇంకేమన్నా అంతమంది ప్రాణాలే తీసినోడు. నీ ప్రాణం తీసే పెద్ద విషయం కాదు. విషయం కాదా ఉన్నది అక్కడ. ఏంది రూబీస్ తెలుసా? వద్దొద్దు ఇంకా బయటకు వస్తాను ఒకటి. రూబీస్ తెలుసా? రూబీస్ తెలుసులే. రూబీస్ మళ్ళా రూపాయి పిల్లలు అవే ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఫస్ట్ అక్కడ దొంగ ఒకటి దొరికాడు. ఆ సూట్ కేసులో బ్లూ ప్రింట్ ఉంది. అంటే బ్లూ ప్రింట్ అంటే అదే డబ్బులు ఎక్కడ దాచాడో అన్నది వేరే దగ్గర. అదొకటి ఈడ నొక్కేసినావు. మళ్ళా వాడు కూడా ఏడ దాచాడు. అవన్నీ ఎవరు వాన్ సొత్తు. అది బ్లూ ప్రింట్ అయినా బ్లూ ఫిలిం దొరికినా యాద్ దొరికినా అది వానికి సంబంధించింది. అది బ్లూ ప్రింట్ అయినా బ్లూ ఫిలిం దొరికినా యాద్ దొరికినా అది వానికి సంబంధించింది. ఇప్పుడు మొత్తం వాడే చేసినాడని చెప్తున్నాడు. మొత్తం వాడే ప్లాన్ చేసినాడు. వాడే ఫ్లైట్ కింద కూల్చినాడు. ఆ సామాన్లన్నీ వాడే ఇష్టపూర్వకంగా వాడు సంపాలని డిసైడ్ అయినాడు. అందరిని లేపినాడు. ఇప్పుడు పైలట్ ఎంతమంది పోయినారు? 2 పోయారు. ప్యాసింజర్లు చెప్తాడు చూసి వచ్చినాడు. ప్యాసింజర్లు 150 మంది చనిపోయారు. 150 మంది 200 మంది కానీ మనకేం 200 మంది కానీ మనకేం పోయింది. మనం కాదు అంతమందిని చంపి ఏం తీసుకోవాలరా? అయినా అంతమంది అని నువ్వు ప్లాన్ చేసేటప్పుడు తక్కువ మంది ఉండేది. ఎక్కువ డబ్బులు మళ్ళా ఇది బిజినెస్.
నువ్వు కొట్టినా నీకు అందులో సరుకు ఇచ్చేది లేదు, నువ్వు కొట్టినా నీకు అందులో సరుకు ఇచ్చేది లేదు, కావాలంటే పార్ట్నర్షిప్ అంతే. ఇంకా నీకు ఇంకా తిరగబడుతున్నా ఇంకా నీకు తలపులు వేసి ఇంకా నువ్వు నరికేద్దాం పట్టినవు. అసలు తేడా కొడుతుంది. ఈ లేపినోడు మళ్ళా నాకు వచ్చింది చెప్తున్నాడు, అవసరం ఏమని చెప్పి అవసరం ఆడేటు లేవంటున్నాడు, అన్ని లేచేసిన అంటాను. నువ్వు నిజంగా దేవుని మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఏం పని మీద వచ్చినావు వీటికి? నువ్వే వచ్చినావా, నీతో పాటు ఎవరైనా వచ్చినారా? వచ్చారు. అది నేను ఎందుకో నా 6th సెన్స్ చెప్తాను. ఎవరు వచ్చినా, నీ ఫ్రెండ్సా? పోలీస్ తీసుకొచ్చాను. ఎయిర్ ఫోర్స్ వల్ల? ఎయిర్ ఫోర్స్, నేవీ, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చారు. ఎందుకు? అసలు ఫ్లైట్ ఎవరు కూల్చారని. ఎవరు వాతావరణం చలిలాగా కూలింటది. ఇప్పుడే ఇదంతా చెప్పాడు, నేనే కూల్చాను, క్యాటర్ పిల్లర్తో కొట్టాను, మొత్తం మెజర్మెంట్లు అన్ని తీసుకున్నానని చెప్పాడు. ఓకే, ఆల్రెడీ అక్కడ మైక్ ఏదో సెటప్ చేసి ఉంటారు, వాళ్ళకి వాయిస్ వినబడుతూ ఉంటుంది, దొరికిపోయి ఉంటాడు మాక్సిమం వీడియో. వాడైతే వాడే కూల్చిన అని చెప్పడం కూడా నేనున్నా, నేను కావాలంటే ఒక సాక్షిగా నిలబడతా. మాత్రం కూడా నేనున్నా, నేను కావాలంటే ఒక సాక్షిగా నిలబడతా. గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంటది. నాకు రివార్డ్ మీకు ఇస్తాం ఫుల్. నువ్వు అక్కడ కూర్చో. అట్లా కాదు చెప్పింది, కూర్చో కూర్చో కూర్చో. నువ్వు ఎందుకు నీ ఆడికి అంటానా? ఫ్లైట్ నీ 6 నెలల నుంచి చెప్తాను, దయచేసి ఆ ఫ్లైట్లు అంత గమనిస్తాను, దాని మీద కన్ను ఎద్దు, దాని సార్ దొరికిపోయాడు ఇక్కడ మైక్, బటన్ మైక్. 150 మంది ప్యాసింజర్లు, పైలట్లు, వాయిస్ క్లియర్ వినబడుతుందా? ఏం చెప్పినావు ఇందాక? ఏం చెప్తే నువ్వు ఎవరేం చెప్పినారు? నువ్వేం చెప్తున్నావు? చెయ్యి పోద్ది. నువ్వు ఈ చంపినావు ఎందుకు? ఆ సరుకు ఏం చేసుకుంటావు? యూరేనియం, ప్లాటినియం కాదు, యూరేనియం ప్లాటినం ఏం చేస్తావు నువ్వు? యూరేనియం ఏం తయారైతుంది? గాజులు తయారైతాయి. ప్లాటినం ఏం తయారైతాయి? వింటున్నారా? ఆల్రెడీ అంతా వింటారు. మళ్ళీ ఇప్పుడు మైక్ ఏం చూపిద్ది నాకు. ఇప్పుడు ఎందుకో తెలుసా, నీకు లోపల పెట్టిన బటన్ మైక్ కనపడినాక నాకు డౌట్ వచ్చింది, నువ్వు ఒకటి వచ్చినావు ఎవరని. ఇప్పుడు కాదు, నేను స్టార్టింగే చూసిన. అబ్బా చెప్పించు బ్రో, నరికేస్తా అంటే పీకేస్తా అన్నా. నేను మైక్ చూసినా కాబట్టి సేఫ్ సైడ్ నాకు రికార్డెడ్ ఉంది కదా, సంబంధం లేదనేది. మీరు సేఫ్, మీకు సెంట్రల్ గవర్నమెంట్ మంచి రివార్డ్ అన్ని. నాకు రివార్డే పెద్ద అవసరం, 3-4 లక్షలు ఇచ్చిన. ఎందుకంటే ఇట్లా కఠినమైన కిరాతకుడిని పట్టించిన దానికి నాకు నిజం చెప్పాలంటే ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్ ఇచ్చి చేయాలి. ఇండియా వైడ్ క్రిమినల్ పట్టించారు సార్ మీరు. అంతర్జాతీయ అంటే నీకు ఇండ్ల పైన పక్షులు పోకూడదు అనుకుంటాండి, కానీ ఫ్లైట్లు కూడా పోకూడదా? అంత ఎత్తు పోయే ఫ్లైట్లనే నువ్వు కన్నేసి కిందకి రాపెట్టినావు అంటే నువ్వు నిజంగా ఉండాల్సిన హ్యాట్స్ ఆఫ్. ఇంకేమైనా వేరే దేశాలతో ఆడలేదు బ్రో, నాకు అసలు కాడర్ బాల్తో కొట్టడం ఏంది, అది చేయడం ఏంది బ్రో? నేను కొలతలు వేసుకున్నావు కదా, ఫ్లైట్ యాడ్ నుంచి అడిగిపోతుంది. నీకేమన్నా ఇందాక ఏం చెప్పినా నువ్వు? సామాన్లు నేనే ఫుల్ పర్సెంటేజ్ అంతా నీదే. ఇంజన్ యాడ్ వెనకలు పెట్టుకుంటా అండి, ఇంజన్ యాడ్ వెనకలు పెట్టుకుంటా అండి, యాడ్ పెట్టుకుంటా. వాళ్ళు పెడతారు నీకు మంచిగా ఇంజన్ పెడతారు, నీకు డబల్ ఇంజన్ పెడతారులే. నీకు ఉన్నారా? బయట వస్తారు. ఆల్రెడీ నా లొకేషన్ ఆల్రెడీ ఉంది, వాట్సాప్ లో పెట్టాను. నేను ఆడ ఫ్లైట్ యాడ్ ఊలిందో చూడు, అంత వద్దు సార్. మీ యాక్షన్ కి సూపర్ సార్. నేను ఆడ ఫ్లైట్ యాడ్ ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వే యాదని చెప్తేనే వాడు బయటపడేది. ఇప్పుడు నువ్వు ఇరికిస్తే కాదు పాపం. చూడడానికి ఎలా ఉన్నాడు కానీ పెద్ద దేశం బిల్డప్ కోసం అట్లా నువ్వు ఏదో వేరే దేశంతో ఆయన సపోర్ట్ చేశాడు. ఏమైనా అలా మాట్లాడరా? నేను ఆడిపోయి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటా. ఇప్పుడు వాలంటీర్ బ్యాచ్ తీసుకొని మెత్తి డౌట్ రాకుండా వేసుకొని నేను ఆడిపోయి సర్కిల్ గురించి కాదు, ఫ్లైట్ అన్యాయంగా నిష్కానంగా 150 మందిని పొట్ట పెట్టుకున్నాడు. ఆడే పొట్టిగా బాగా లోపల ఇట్లా కూర్చున్నాడు అని చెప్పి ఏడ్చుకుంటే అందరికి రాకిస్తా ఇట్లా ఎవడు పడేసినది ఫ్లైట్ అని. ఇంతమందిని ఇంతమందిని పొట్ట పెట్టుకున్న పొట్టోడిని ఎట్లా వదిలేసినారని చెప్పి నేను ప్రశ్నిస్తా. మొత్తం ఉద్యోగాలు స్టార్ట్. నేను పోయా
ఎవరు? స్కెచ్ గీసిందా నువ్వే? చేసలేదు నువ్వు? ఎవరు? స్కెచ్ గీసిందా నువ్వే? నేను ఆడ వాలంటీర్ జాయిన్ అయ్యి ఆ. ఆ కార్యక్రమాలు హెల్ప్ చేస్తా. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా రపదావు. నీ దండం పెడతాను. సార్ మీకు యాక్టింగ్ సూపర్ సార్. మీకు యాక్టింగ్ కాదు, నేవీ వాళ్ళు చూసుకుంటారు. ఈ ఫేస్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఓయమ్మా. వేరే దేశాలతో తీవ్రవాదులాగా. లేదమ్మా, ఇది ఆడలేదు. అంత సీన్ లేదు. కాలు పట్టుకుంటాను. దయచేసి వదిలి నేను పద పద ప్లాన్ ఇచ్చినాను. రారా మనం వాలంటీర్ రా. బ్రో, 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 బ్రో. లొకేషన్ ఇప్పుడు 10 నిమిషాలు వస్తారు. నేను కాలు పట్టుకుంటాను. నీ కథ అయిపోయా. విమానాలకి వేస్తావా నువ్వు స్కెచ్? బ్రో, బ్రో, నా మాట విను, బ్రో. ఏయ్. 10 నిమిషాలు మొత్తం టాస్క్ ఫోర్స్ బా, చేస్తావా? బా.